Hello viewers, welcome to Telugu Stars. బన్నీ దిల్ రాజు చిత్రం టైటిల్ ప్రకటన. ఇవాళ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు ట్రెండింగ్ పేరుతో హంగామా చేస్తున్నారు. గంగోత్రి లాంటి హిట్ మూవీతో పరిచయమైన బన్నీ కెరీర్ అనూహ్యమైన మలుపు తిరిగింది మాత్రం రెండో సినిమా ఆర్యతోనే. నమ్మశక్యం కాని మేక్ ఓవర్ తో స్టైల్ కి నిర్వచనంలా యాక్టింగ్ లో మెచ్యూరిటీ పరంగా చూపించిన మార్పు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరమే పడలేదు. కేరళలో ఏ హీరోకు సాధ్యం కాని గొప్ప ఫాలోయింగ్ ను బన్నీ సంపాదించుకోవడం మరో అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా నా పేరు సూర్య తర్వాత ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఎట్టకేలకు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ది స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా దాని తరువాతి మూవీ కోసం సుకుమార్ అప్పుడే వర్క్ మొదలు పెట్టేశాడు. ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా బన్నీ మరో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో ఓ మై ఫ్రెండ్ ఎంసీఏ సినిమాలకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఐకాన్ పేరుతో అదే బ్యానర్ లో మరో సినిమా రాబోతోంది. కనుపడటం లేదు క్యాప్షన్ గా హైలైట్ చేశారు. లుక్ లాంటిది ఏమీ లేకుండా కేవలం టైటిల్ లోగోని మాత్రమే కట్ చేసి ఆసక్తి రేపే ప్రయత్నం చేశారు. బైక్ మీద హీరో ఎక్కడికో వెళ్తున్నట్టు, దూర సంచారానికి దేనికోసమో వెతికేందుకు వెళ్తున్నట్టు దాని థీమ్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇంత గ్యాప్ తర్వాత ఏకంగా 3 సినిమాలతో అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్ వచ్చేసింది. మురుగదాస్ తో కూడా ఉంటుంది అన్నారు కానీ ఎలాగూ ఈ 3 పూర్తవడానికి ఎంత లేదన్నా 2 ఏళ్లు పడుతుంది కాబట్టి ఆ లోపే దానికి సంబంధించిన క్లారిటీ రావచ్చు. మొత్తానికి ఫ్యాన్స్ కోసం సరైన గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.